హాయ్ ఫ్రెండ్స్, అరకు రీచ్ అయిన నేను అరకుని ఎక్స్ప్లోర్ చేయకుండానే నైట్కి నైట్ విశాఖపట్నంకి తిరిగి వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఎందుకనేది మీరందరూ తప్పక చూడాలి. వీడియోని దయచేసి స్కిప్ చేయొద్దు. వీడియోలో మంచి ఇన్ఫర్మేషన్ ఉంది. ఇప్పుడు ట్రెండింగ్ మనకు అరకు కదండి వింటర్ సీజన్లో. నేను కూడా అరకుకే వెళ్ళాలని ప్లాన్ చేసుకున్నాను. ఇక్కడ నుండి విశాఖపట్నం వెళ్ళిపోవాలని. కానీ నాకు ట్రైన్ అవైలబిలిటీ లేక విజయవాడకి రీచ్ అయ్యాను. విజయవాడ టు విశాఖపట్నం వెళ్ళిపోయి అక్కడ నుండి వెళ్ళాలని ప్లాన్ చేసుకున్నాను అరకుకి. కానీ విశాఖపట్నంకి డైరెక్ట్ ట్రైన్స్ లేక విజయవాడకి టికెట్ తీసుకున్నాను. విజయవాడకి టికెట్ తీసుకున్న తర్వాత విజయవాడలో రీచ్ అయిపోయాను. విజయవాడ టు విశాఖపట్నం కూడా టికెట్ తీసుకున్నాను అండి. కానీ నేను చాలా కన్ఫ్యూజ్ అయిపోయి విశాఖపట్నం టు హైదరాబాద్ వెళ్ళే గోదావరి ఎక్స్ప్రెస్ ఎక్కాను. గోదావరి ఎక్స్ప్రెస్ ఎక్కిన తర్వాత నేను చూసుకోలేకుండా కన్ఫ్యూజ్ అయిపోయి ఎక్కేసానండి. కానీ ఇక్కడ చాలా కన్ఫ్యూజన్లో ఉన్నాను నేను ప్రజెంట్ అయితే. యాప్లో చెక్ చేసుకున్న తర్వాత నేను హైదరాబాద్ ట్రైన్ ఎక్కాననేసి అర్థమైంది నాకు. ఇంకా చేసేది ఏం లేక నెక్స్ట్ స్టాప్ ఖమ్మంలో దిగాను. ఖమ్మంలో నేను దిగే టైంకి ఆల్మోస్ట్ ఎర్లీ మార్నింగ్ 2 అయిపోయింది. ఇంకా చేసేది ఏం లేక మళ్ళీ రిటర్న్ విజయవాడకి ట్రైన్ టికెట్ తీసుకున్నాను. విజయవాడకి ట్రైన్ టికెట్ తీసుకొని ఆ నెక్స్ట్ ట్రైన్ తీసుకొని విజయవాడకి వెళ్ళిపోయాను. విజయవాడకి వెళ్ళిపోయేటప్పుడు నాకు మార్నింగ్ 5 అయింది. వెంటనే విశాఖపట్నం ట్రైన్ టికెట్ తీసుకొని విశాఖపట్నం కూడా వెళ్ళానండి. ఇదండి నా జర్నీ. నేను చాలా రిస్క్ చేసి చాలా కష్టమైందండి నాకు. 1% కూడా చాలా ఫీల్ అవుతున్నాను వీడియో చేయడానికి కూడా. కానీ మీ అందరికీ నేను చెప్పేది ఏంటంటే అరకు వెళ్ళే వాళ్ళు చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి. సింగిల్స్గా మాత్రం వెళ్ళకండి. నా సజెషన్ ఇదే. సింగిల్గా వెళ్ళే వాళ్ళకి అరకు ఒక నైట్ మేర్. నేను ఫేస్ చేశాను అది. అక్కడ నుండి వైజాగ్ బస్ స్టాండ్కి వెళ్ళిపోయి వైజాగ్ టు అరకు వెళ్ళిపోయానండి. అరకు బస్ స్టాండ్కి వెళ్ళే లోపు నాకు ఆల్మోస్ట్ నైట్ 7 అయింది. అక్కడికి వెళ్ళాక చాలామందికి కాల్ చేశాను, కానీ ఎవరు టెంట్ అవైలబుల్ లేదు, సింగిల్ పర్సన్స్కి లేవు అని చెప్పారు. నేను చాలా ట్రై చేశాను కానీ నాకుండే బడ్జెట్కి సెట్ అవ్వలేదు. నేను మనీ కూడా చాలా తక్కువ తీసుకొని పోయాను బడ్జెట్ ట్రిప్ వేద్దామని. కానీ అది నాకు వర్కౌట్ అవ్వలేదు. నేను కాల్ చేసిన టెంట్స్కి బస్ స్టాండ్ నుండి ఆ టెంట్ వరకు లొకేషన్కి 3 కిలోమీటర్స్ 2.5 ఉంటుంది. కానీ ఆటో వాళ్ళని అడిగితే అక్కడికి వెళ్ళడానికి 200-300 అడుగుతున్నారండి, జస్ట్ అక్కడ డ్రాప్ చేయడం కోసమని. ఇంకా 10-500-600 చెప్తున్నారు. చాలా కష్టం అయిపోయింది. అందుకే నేను తిరిగి రిటర్న్ వైజాగ్ వెళ్ళిపోవాలని ప్లాన్ చేసుకున్నాను. మీరు ఒకవేళ అరకు ప్లాన్ చేసుకుంటే మాత్రం గ్రూప్గా వెళ్ళండి. ఇంకా బెటర్ ఏంటంటే విశాఖపట్నంలోనే బైక్స్ తీసుకోండి, రెంటల్ బైక్స్ తీసుకొని మొత్తం అరకు, పాడేరు, పంజాంగి, లంబసింగి అంతా ఎక్స్ప్లోర్ చేయండి. అదే అరకు లవర్స్ మీకేనండి. తప్పుగా ఎవరు అర్థం చేసుకోవద్దు. నాకు జరిగిన సిచ్యువేషన్ని ఒక వీడియో లాగా చేద్దామనేసి చెప్తున్నాను, అంతేగాని నేను అరకుకి ఎలాంటి యాంటీ కాదండి. అరకు నాకు ఎంతో ఇష్టం, అందుకోసమనే నేను ఎంత కష్టపడి ట్రావెల్ చేసి ఇలాంటి ఫేస్ చేశాను. కాబట్టి నాలాగా ఎవరు అవ్వకూడదని నేను ఈ వీడియో చేయడానికి ముఖ్య ఉద్దేశం, అంతేగాని ఒక నెగిటివ్ని క్రియేట్ చేయాలని కాదు. సింగిల్గా వెళ్ళే వాళ్ళు కొంచెం మంచిగా ప్లాన్ చేసుకుంటారనేసి ఈ వీడియో, అంతేనండి. దయచేసి సింగిల్గా వెళ్ళాలంటే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్.